రసాయనాలతో చేసే సాగు పద్ధతులకు స్వస్తి చెప్పి ప్రకృతి సేద్యం వైపు అన్నదాతలను నడిపేందుకు సేంద్రియ రైతోత్సవానికి శ్రీకారం చుట్టారు ఎన్టీఆర్ జిల్లా అధికారులు. జిల్లాలో 50,000 ఎకరాల్లో సేంద్రియ సాగును ప్రోత్సహించాలనే లక్ష్యంతో రైతు సాధికార సంస్థ చర్యలు చేపట్టింది. సేంద్రియ సాగు విస్తీర్ణం పెంచడంపై మేళా నిర్వహించారు. సేంద్రియ సాగులో రైతు విజయాలు పంచుకున్నారు. ఉత్పత్తులు, సేంద్రియ ఎరువులు, కషాయాలు ప్రదర్శిస్తారు. వీటి తయారీ విధానంపై రైతులకు శిక్షణ ఇస్తారు. సేంద్రియ సాగుతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. రైతోత్సవం సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ ఎన్టీఆర్ జిల్లాలో రైతోత్సవం కార్యక్రమాన్ని అయితే చేపట్టారు. నిన్నటి నుండి అయితే 2 రోజుల పాటు ఈ రైతోత్సవం కార్యక్రమం జరుగుతుంది. వివిధ రకమైన సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ స్టాల్స్ అయితే ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే ఆర్గానిక్ ఫుడ్ కి అలవాటు పడుతున్నారో వారిని ఇంకా మరింత ముందుకు ప్రోత్సహించే విధంగా ఆర్గానిక్ ఫుడ్ తినాలి, ఆర్గానిక్ ఫుడ్ కొనుక్కోవాలి అనే దానిపైన అయితే రైతులకి మరియు వినియోగదారులకు కూడా ఇది ఒక మంచి సదస్సు అని చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు చూసుకుంటే విజువల్స్ లో కూడా వివిధ స్టాల్స్ పెట్టారు. వివిధ రకమైన కూరగాయలు మరియు ఆకుకూరలు, పండ్లు మరియు పల్సెస్ తో సహా వివిధ రకమైన సేంద్రియ పద్ధతిలో పండించినవన్నీ కూడా ఇక్కడ స్టాల్స్ రూపంలో ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి రైతులకు కూడా పూర్తి అవగాహన ఉండి కొన్ని రోజుల ముందు నుండే ఈ సేంద్రియ వ్యవసాయాన్ని అదే చేయడం జరిగింది. సేంద్రియ వ్యవసాయం ద్వారా కూడా రైతులకు ముఖ్యంగా ఎటువంటి పంట వేస్తే ఎప్పటికైతే సేంద్రియ వ్యవసాయం ఎప్పటిదాకా ఉపయోగపడుతుంది, అదేవిధంగా వినియోగదారుడికి కూడా సేంద్రియ వ్యవసాయం కానీ ఆర్గానిక్ ఫుడ్ ని తింటే ఎటువంటి లాభాలు ఉంటాయనే దాని మీద కూడా పూర్తి అవగాహన కార్యక్రమానికి సంబంధించి ప్రజలు కూడా పెద్ద ఎత్తున కొనుగోలుదారులు కూడా పెద్ద ఎత్తున స్టాల్స్ దగ్గరికి వచ్చి చూస్తూ కొంటున్నారు. వెజిటేబుల్స్ దగ్గర నుండి అన్ని రకాలైన పల్సెస్, అన్ని సేంద్రియ పద్ధతిలో పండించిన ప్రతి దానికి సంబంధించి కూడా అందరూ కొనుగోలు చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. నిన్నటి నుండి జరిగిన ఈ సేంద్రియ వ్యవసాయానికి సంబంధించి మట్టి యొక్క నాణ్యతను పరిష్కరించడానికి కూడా ఇక్కడ ప్రత్యేకమైన స్టాల్స్ ని పెట్టారు. దానికి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ కూడా దాంట్లో పెట్టినట్టు మనకు తెలుస్తుంది. దానిపైన మొక్కలు కూడా పెట్టారు. మనతో పాటు వాళ్ళు ఉన్నారు. సార్ ఏంటి సార్ ఇది రాజా షీటు? ఇది ఏంటంటే ఎన్ఎఫ్లో వేస్తే ఎక్కువ వచ్చింది. మైక్రోబ్స్ దీనికి బాగా మంచి రిలేషన్షిప్ ఉంటుంది కాబట్టి దీని యొక్క ఎటువంటి కెమికల్స్ వేయకుండా పండుతుంది. ఇదేమో సిఎఫ్ అండి. ఇది కెమికల్ ఐటమ్ తక్కువ రాజా షీట్ ఉంటుంది. సో ఈ విధంగా మేము ఎన్ఎఫ్ ద్వారా రైతులందరూ తెలియజేసిన దానికి ఎన్ఎఫ్ ప్రాక్టీస్ చేయటం వల్ల మీరు మంచి ఆహారమును అలాగే టిల్లర్స్ కూడా ఎక్కువ వస్తాయండి. ఈ విధంగా మేము ఎన్ఎఫ్ యాక్టివిటీస్ని చూపిస్తున్నాము. చూసారు కదా, ఎన్ఎఫ్ యాక్టివిటీస్ ని అలాగే వివిధ సేంద్రియ పద్ధతిలో పండించే పంటలను కూడా ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వంశీతో బిందు, YK న్యూస్, విజయవాడ. Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.